Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఒక మంచి ఈజీ అండ్ టేస్టీ అండ్ డిఫరెంట్ ఎగ్ కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా చాలా యమ్మీ ఉంటుంది. రైస్ తోటి అదిరిపోయే కాంబినేషన్. డెఫినెట్గా ట్రై చేయండి. దీనికోసం కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను ఎండు కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే అదే ప్యాన్లో మళ్ళీ కాస్త చెక్క, లవంగం, ఇలాయచీ, ఇంకా ఒక 10 బ్యాడ్గి ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే అవైనా తీసుకోవచ్చు. అవి ఒక 10 తీసుకొని నేను ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూన్ అంతా నూనె వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా వేయించుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. కంప్లీట్గా ఉడికిపోవాల్సిన పని లేదు. ఈలోపు మనం ఏదైతే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు, అవి ఇంకా ఒక అరెంజ్ అంతా అల్లం వేసి ఒకసారి దీన్ని కోర్స్గా పౌడర్ చేసుకుందామండి. ఈలోపు ఇదిగోండి ఇక్కడ ఈ టమాటా, ఆనియన్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడిని కూడా వేసేసి ఒక్కసారి మళ్ళీ లో ఫ్లేమ్లోనే వేయించుకొని కాస్త ఘాటు వస్తుంది. ఎండుమిరపకాయలు కదా, ఇది అథెంటిక్ మహారాష్ట్రన్ విలేజ్ స్టైల్ రెసిపీ అండి. చాలా రస్టిక్గా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో దీన్ని కూడా ఒకసారి చల్లారనిద్దామండి. ఇప్పుడు గ్రైండర్ జార్లోకి మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి, అలాగే ఈ ఆనియన్ టమాటో మిక్చరు వేసి కాస్తంత వాటర్ నేను అదే కడాయిలో వేసింది దీంట్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చక్కగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదేనమాట మన కర్రీ బేస్. సో ఇది కూడా ఎంత చక్కగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న వెజల్ మనం తీసుకోవాలి అండ్ వైడ్గా ఉండాలన్నమాట. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను, కాస్త ఇంగువ, పసుపు, ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మాడకుండా ఒక 2 నిమిషాలు వేయించేసుకొని ఆ తర్వాత ఈ మసాలా ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లోకి వేసేసి ఇది చక్కగా నూనె అంతా కూడా విడిచే వరకు మనము మగ్గించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇది మనము మసాలాలు డ్రై రోస్ట్ చేసినయే, ఆనియన్ టొమాటో కూడా మనము ఆల్మోస్ట్ మగ్గించిందే కాబట్టి ఎక్కువ టైం అస్సలు పట్టదండి. మీరు నెక్స్ట్ డే చేసుకోవాలంటే ఈ రెసిపీ, ఈ మసాలా పేస్ట్ మనం ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి నూనె చక్కగా తేలింది కదా, మసాలా పేస్ట్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 కప్పులు హాట్ వాటర్ వేసుకోవాలి. ముందుగా గ్రైండర్ జార్లో కాస్త వాటర్ కూడా వేసుకొని నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇది పలచగానే ఉంటుందండి గ్రేవీ, సో కన్సిస్టెన్సీ కొంచెం పలచగానే ఉండనియండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఎగ్స్ని ఎప్పుడైనా కానీ ఒక సపరేట్ గిన్నెలోకి బ్రేక్ చేసి అప్పుడు దీంట్లో వేయండి. డైరెక్ట్గా వేసినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఎగ్ సరిగ్గా లేకపోతే మొత్తం కూర అనేది మనకి ఇక్కడ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేనండి, ఎక్కువ గరిటె పెట్టి తిప్పకండి. ఈ ఎగ్స్ని చక్కగా మూత పెట్టేసి అలాగే వదిలేసేయాలి. అవి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. కాస్త మనము ఈ ప్యాన్ని పట్టుకొని తిప్పాలి, అంతేగాని గరిటె ఎక్కువ యూజ్ చేయకూడదు. అంతేనండి. లాస్ట్గా ఒక పచ్చిమిర్చిని కూడా నేను చాప్ చేసి వేసేసుకున్నాను. మూత పెట్టి దీన్ని ఒక 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది టోటల్ టైం చెప్తున్నాను రెడీ అయిపోతుంది. పచ్చిమిర్చి చేసిన తర్వాత అయితే 2 మినిట్స్ చాలు. ఇంకా ఈ సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఈ రెసిపీని కంప్లీట్ చేసుకుంటున్నానండి. చాలా చాలా యమ్మీ ఉంటుంది. ప్లీజ్ డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.